One more guy joining actually. Okay. Ravi is joining. వరుణ్ గారు, సోము గారు అండ్ విష్ణు గారు ఈ రోజు నుంచి మనకు పవర్ బి సెషన్స్ స్టార్ట్ అవుతాయి. డ్యూరేషన్ Yeah. వచ్చేసి 5 days అలా ఉంటుందండి. సో ఈ రోజు నుంచి పెయిడ్ సెషన్స్ అన్నట్టు. ఓకే, సో మీకు అప్పుడే పే చేయమంటే మన 2 సెషన్స్ అయినాయి కదా, అవి ఒకసారి వినండి. ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఆ రికార్డింగ్స్ కూడా మీకు పెట్టాను. అవన్నీ కూడా మనకి ఈ సెషన్స్ లో మళ్ళీ రిపీట్ అవుతాయి. ఓకేనా, మీకు ఏ డౌట్ వచ్చినా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది 24/7. మీరు ఏ డౌట్ వచ్చినా అడగొచ్చు. వాట్సాప్ గ్రూప్ అయితే 1 year పాటు ఉంచుతాను. అలాగే రికార్డెడ్ వీడియోస్ కూడా 1 year పాటు యాక్సెస్ ఇస్తాను మీకు. ప్రతిరోజు సెషన్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ మీకు పంపిస్తాను. ఓకే, సో అలాగే మీకు ఏమన్నా రెఫరల్స్, ఏమన్నా జెన్యూన్ రెఫరల్స్ వస్తే వాట్సాప్ గ్రూప్ లో పెడతానండి. మీకు అసిస్టెన్స్ అయితే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే మీరు అడగొచ్చు, వాట్సాప్ గ్రూప్ లో అడగొచ్చు. అలాగే ఫ్యాకల్టీ, నేను అడ్మిన్ గా కూడా ఉంటాము. సో బెటర్ టు వాట్సాప్ గ్రూప్ లో పింక్ చేయడానికి ట్రై చేయండి మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు. ఒకవేళ మీకు ఏమైనా రెఫరల్స్ దొరికినా వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి, మన స్టూడెంట్స్ పర్పస్. నా సైడ్ నా పేరు వెంకట్ అండి, నేను వేలా ట్రైనింగ్ ఆర్గనైజర్ని. ఓకే, సో ఈ కోర్స్ నేనే ఆర్గనైజ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, అంటే ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానీ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9059868766. Okay. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా గైస్? ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఇంకొకతను జాయిన్ అవుతాడు. నరేంద్ర గారు. ఫ్రెండ్ ఒక ఆయన వస్తారంటండి. దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. మీరు మీన్స్ ఇక్కడ ఉండే వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజు? ఓకే, యూ గైస్ ఆర్ దేర్ ఫ్రమ్ ఫస్ట్ సెషన్ కదా. మనం ప్రీవియస్ టు ప్రీవియస్ వీక్ తీసుకున్నాం సెషన్స్. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్? ఆ 3 సెషన్స్ లో జరిగినవి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? విష్ణువర్ధన్ రెడ్డి, మీరు న్యూ మెంబరా? ఓకే, కెన్ యూ స్పీక్, అన్మ్యూట్ అండ్ టాక్ ప్లీజ్. సో వై యూ వాంట్ టు లెర్న్ పవర్ BI అండి? హలో, He is unable to unmute. enable to ఒకసారి రీజాయిన్ అవ్వండి. యాక్చువల్లీ ఎవరిని రెస్ట్రిక్ట్ చేయలేదు. వరుణ్ గారు, మీ ఫ్రెండ్ జాయిన్ అయ్యారా? అవుతున్నారండి. ఇప్పుడే కాల్ చేశాను. యా, ఈజ్ జాయినింగ్. హలో. వినపడుతుందండి ఇప్పుడు. హాయ్ సార్, మై సెల్ఫ్ విష్ణు. ప్రెజెంట్లీ Hi. నేను నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నాను సార్. అంటే ఐ వాంట్ టు షిఫ్ట్ టు ఐటీ. నాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 6 years వరకు ఉంది నాన్ ఐటీలో. ఓకే.
విజువలైజేషన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని ద్వారా ట్యాబ్‌లో అండ్ పవర్ బిఐ మీద ట్రై చేద్దామని ట్రై చేస్తాను. ఓకే. ఓకే. గుడ్. సో మీరు పవర్ బిఐ మీన్స్ మీకొచ్చా ఆల్రెడీ? అంటే అంటే ట్రై మామూలుగా చేస్తున్నా అంత అన్నారు కదా! టూ మచ్ కాదు. ఒక 20% అయితే ఐడియా ఉంది సార్ దాని గురించి. అంటే డేటా ఎట్లా ఓకే. ఎక్స్ట్రాక్ట్ ఓకే. చేయడం, విజువలైజేషన్స్ వరకు ఓకే. కొంచెం ఐడియా ఉంది. ఓకే. 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 గాట్ ఇట్. మరి వై విఎల్ఆర్ అండి? విఎల్ఆర్ ఇన్‌స్టిట్యూట్‌ని ఎందుకు చూజ్ సజెస్ట్ చేసుకున్నారు? చేశారు సార్ మా రిలేటివ్స్‌లో ఒకతను. మీ రిలేటివ్స్‌లో ఒకతను సజెస్ట్ చేసారా? ఓకే. అవును. వాళ్ళు నేర్చుకున్నారా పవర్ బిఐ? వాళ్ళు డెవాప్స్ మీద చేస్తున్నారు సార్ వాళ్ళు. ఓకే. హై ఓకే. క్యాడర్‌లో ఉన్నారు వాళ్ళు. ఓకే. సో విఎల్ఆర్ ఇన్‌స్టిట్యూట్‌ని సజెస్ట్ చేసారా వాళ్ళు? అవునవును సార్. ఓకే. ఓకే. గాట్ ఇట్. ఫైన్. లెట్స్ స్టార్ట్ ఇట్. సో మరి యాహ్! షూర్. ప్రీవియస్ సెషన్స్ చూసారా? లైక్ లేదు రికార్డింగ్స్ సార్. వన్స్ ఏమన్నా? ఈ సెషన్ అయిపోగానే ఆ 2 వీడియోస్ కూడా నేను క్రాస్ చెక్ చేస్తాను సార్. చెక్ చేయండి ఒకసారి. యాహ్! షూర్. షూర్. మనం ఏం డిస్కస్ చేసామండి ప్రీవియస్ సెషన్స్‌లో? ఎనీ ఐడియా? పవర్ క్వెరీ ఎడిటర్ దగ్గర పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే. సో టిల్ డేట్ మనం ఏమేం చూసాము? పవర్ బిఐ అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్రాసెస్ ఫ్లో చూసాము. నెక్స్ట్ ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చూడటం జరిగింది. దాని తర్వాత ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ చూసాం. కరెక్ట్? యాహ్! సో ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత హౌ వి విల్ ఫెచ్ ద డేటా ఔట్‌సైడ్ నుంచి పవర్ బిఐలోకి ఎలా ఫెచ్ చేస్తాం అనేది చూసాము. సో ఆ ఫెచింగ్ ప్రాసెస్‌లో పవర్ క్వెరీకి ఏంటి సంబంధం? ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. కరెక్ట్? యెస్. అంతేనా గైస్? ఇంకేమన్నా ఉందా? ఆ! అంతే అండి. నువ్వు విష్ణు గారు యాక్చువల్‌గా పవర్ బిఐ ఏంటి అంటే పవర్ బిఐ ఈస్ ఎ రిపోర్టింగ్ టూల్. నేను ఇందాక అన్నాను యెస్. చూసారా? యెస్. విజువలైజేషన్స్, యెస్ సార్. బిజినెస్ ఇండస్ట్రియల్ ఇంటెలిజెన్స్ టూల్. సార్ నాకు కొంచెం ఐడియా సో అంటే మన రా డేటాని విజువలైజేషన్స్ పార్ట్‌లో ఎట్లా కన్వర్ట్ చేసి కరెక్ట్. కరెక్ట్. దాని సో గురించి కానీ కొంచెం ఐడియా ఉంది. కన్వర్ట్ అదే. చేయడం అనేది స్ట్రైట్ అవే కన్వర్ట్ కూడా చేయొచ్చు మనం. కానీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఎప్పుడు అలా ఉండదు. స్ట్రైట్ అవే కన్వర్ట్ చేసేసి లైక్ డేటాని తీసుకొనొచ్చి ఆ డేటా మీద విజువలైజేషన్స్ క్రియేట్ చేయడం అట్లా ఉండదెప్పుడు. రియల్ టైమ్‌లో ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకే. యెస్. సో యెస్. స్ట్రైట్ అవే ఎప్పుడైతే డేటా వస్తుందో మనం ఫస్ట్ క్లీన్జింగ్ చేసుకోవాలి డేటాని. డిపెండ్స్ ఆన్ ద పవర్ క్వెరీ ఎడిటర్‌లో రిక్వైర్మెంట్. ఆ! క్లీన్జింగ్ చేసుకొని దెన్ వి నీడ్ టు వర్క్ ఆన్ ద డేటా మోడల్ పార్ట్. దెన్ వి నీడ్ టు క్రియేట్ ద విజువల్స్. విజువల్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఇఫ్ ఎనీ క్యాలిక్యులేషన్స్ ఆర్ రిక్వైర్డ్ దెన్ వి నీడ్ టు యూజ్ ద డాక్స్ క్వెరీస్ ఫర్ ద యెస్. యెస్. క్యాలిక్యులేషన్ యెస్. పర్పస్. డాక్స్ క్వెరీస్. ఈవెన్ ఎమ్ క్వెరీ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఎమ్ క్వెరీ డాక్స్ క్వెరీస్ ఆర్ పవర్‌ఫుల్ దాన్ ద ఎమ్ క్వెరీస్ అన్నమాట. ఓకే. మాస్టప్ సో లాంగ్వేజ్. మ్యాషప్ లాంగ్వేజ్. సో మనం మేజర్‌లీ డాక్స్ క్వెరీస్ యూజ్ చేస్తాం అన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే. డెవలప్‌మెంట్. ఓకే. సో ఈ డాక్స్ క్వెరీస్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ బిల్డ్ చేసి ఆ క్యాలిక్యులేటెడ్ మెజర్స్ కానీ, కాలమ్స్ కానీ వి విల్ పుల్ ఇట్ ఇంటూ ద విజువల్స్ డెస్క్‌టాప్. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. యాహ్! ఓకే. సో డెస్క్‌టాప్ ఈస్ అన్ యాప్ వేర్ వి విల్ బిల్డ్ ద రిపోర్ట్స్ అండి. ఓకే. ఓకే. వన్స్ డెస్క్‌టాప్‌లో రిపోర్ట్‌ని బిల్డ్ చేసిన తర్వాత దెన్ విల్ బి మూవింగ్ ఇంటూ సర్వీస్. సర్వీస్‌లో మనం విల్ బి షేరింగ్ ద రిపోర్ట్స్ టు ద యూజర్స్. ఇది ఓవరాల్ పిక్చర్. ఎనీ క్వెషన్స్? And right now we are in the model window. This is the model window. సార్ So ఇది ఈ మోడల్ సీక్వెల్ విండోలో సారీ ఇది సీక్వెల్ ఎంతవరకు మనకి ఐడియా ఉండాలి సార్? పవర్ బిఐ మీద వర్క్ చేయడానికి సీక్వెల్ అవసరం లేదు. ఇఫ్ యూ నీడ్ బట్ టు వర్క్ ఆన్ అంటే సీక్వెల్ దెన్ సీక్వెల్ నాలెడ్జ్ రావాలి. ఓకే. అండ్ అంటే ఇన్ ఇప్పుడు టర్మ్స్ మనం ఆఫ్ డాక్స్ క్వెరీస్ చూస్తే డాక్స్ ఫంక్షన్స్ అన్ని ఎక్సెల్ ఫంక్షన్స్ కానీ, ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ కానీ రిలేటెడ్ టు ఓకే. దానిలాగా ఉంటాయి. ఎందుకంటే సీక్వెల్ హ్యాస్ బీన్ ఇంట్రొడ్యూస్డ్ బై మైక్రోసాఫ్ట్ లైక్ ఎంఎస్ ఎస్క్యూఎల్ అండ్ ఎక్సెల్ ఇస్ ఆల్సో ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. సో ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రొడక్ట్స్‌లో ఏదైతే క్యాలిక్యులేషన్స్ ఉంటాయో మీన్స్ ఫార్ములాస్ ఏవైతే ఓకే. ఉంటాయో అవి ఇందులో కూడా సేమ్ ఉంటుంది.
ఓకే. ద పాయింట్ హియర్ ఇస్ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. దట్ విల్ బి దేర్. డిపెండ్స్ ఆన్ అంటే ఇట్ విల్ వన్స్ వేరీ ఫ్రమ్ సీక్వెల్ టూల్ టు సర్వర్‌ని టూల్. గనుక మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అప్పుడు యూజ్ అవుతదా సార్ అది సీక్వెల్ క్వెరీస్ అనేవి? ఎక్స్ట్రాక్షన్‌కి ఏం అవసరం లేదు. ఎక్స్ట్రాక్షన్స్‌కి వాట్ యూ నీడ్ ఇస్ యూ నీడ్ ద సర్వర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ద డేటాబేస్. ఓకే. సో ఓకే. టేబుల్ ఏమన్నా ఐడియా ఉందనుకో డేటాబేస్‌లో ఏ టేబుల్ ఏంటి అనేది. సో యుల్ హ్మ్. గో దేర్, యుల్ కనెక్ట్ అండ్ యుల్ ఫెచ్ ద డేటా. ఓకే. సో ఓకే. సీక్వెల్ గాట్. క్వెరీస్ ఎప్పుడు అవసరమైతాయి అంటే ఆప్టిమైజేషన్ కోసం అవసరమైతాయి. సో ఓకే. వెనెవర్ యూ ఆర్ ఫెచింగ్ ద డేటా, ఇఫ్ యూ నీడ్ టు ఆప్టిమైజ్ ద డేటా, యెస్. దెన్ యెస్. సీక్వెల్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఓకే. బెటర్ దానికోసం పెర్ఫార్మెన్స్ సీక్వెల్ కోసం. నాలెడ్జ్ దానికోసం సీక్వెల్ నాలెడ్జ్ కూడా మేము ఇస్తాము ఈ పర్టికులర్ కోర్స్‌లో. సో యూ విల్ బి హ్యావింగ్ గుడ్ అండర్‌స్టాండింగ్ అబౌట్ దట్ వన్. యెస్. యెస్. థాంక్ యూ. సో నౌ వి నీడ్ టు గో టు పవర్ క్వెరీ. పవర్ క్వెరీకి వెళ్ళాలంటే ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయొచ్చండి మనం. సో వి క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ వి కెన్ గో టు పవర్ క్వెరీ. Yeah. So పవర్ క్వెరీలో మనం వి హావ్ డిస్కస్డ్ అబౌట్ ఆల్ దీస్ 3. ఓకే. ఎంటర్ డేటా ఏం చేస్తుందండి? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎంటర్ డేటా? We manually enter the data for new tables. Correct. So we can cook our own data here అండి. Okay, by using enter data. But there is a limitation, only 3000 cells data can be entered. Okay. And new source, it is like a get data only. So you can connect to any different data source and fetch the data. Okay. Next, we will talk about query part. Okay. వీటన్నిటి గురించి మనం తర్వాత మళ్ళీ మాట్లాడదాం. విల్ జంప్ ఇన్ టు క్వెరీ. సో క్వెరీలో వీ హ్యావ్ Sir, and by using this enter data, we can insert the new data in existing table or create new one. It's a new query only. If you see, the option is available in the new query. సో ఎగ్జిస్టింగ్ దాంట్లో మనం చెయ్యాలి అంటే మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇఫ్ యూ టు గెట్ ఎనీ న్యూ రికార్డ్ ఇన్ టు ద డేటా విచ్ వీఆర్ గెట్టింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఈస్ నాట్ పాసిబుల్. అది చెప్పాను, గుర్తుందా మీకు? కానీ ఒకవేళ నువ్వు ఇక్కడ టేబుల్ కనుక క్రియేట్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఇక్కడ క్రియేట్ అయింది. సో దీన్ని మనం చేయొచ్చు, దీన్ని మనం ఎడిట్ చేయొచ్చు. ఎడిటింగ్ వీ కెన్ డూ అండ్ వీ కెన్ ఎంటర్ న్యూ రికార్డ్. ఓకే. బట్ ఈ టేబుల్ మనం బయట నుంచి తీసుకొని వచ్చాం. సో గెట్టింగ్ వన్ న్యూ రికార్డ్ ఈజ్ నాట్ పాసిబుల్. డిపెండెంట్ రికార్డ్స్ని తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం మీద బేస్ చేసుకుని ఒక కాలం క్రియేట్ చేయాలి, పాసిబుల్, వీ కెన్ డూ ఇట్. ఇండియా స్పెల్లింగ్ తప్పు ఉంది, వేరే నేమ్ తీసుకురావాలి, రీప్లేస్మెంట్ ఆఫ్ ద నేమ్స్, పాసిబుల్. ఓకే. you want to create one different column based on the calculation of this one, like 10,000 ఒక bucket లో, 30,000 ఒక bucket లో, 50,000 ఒక bucket లో, some bucketing create చేయాలన్నా create చేయొచ్చు. All these things are possible. Okay. But the point here is ఒక న్యూ రికార్డ్, కంప్లీట్లీ ఒక న్యూ రికార్డ్, అసలు ఏమీ సంబంధం లేని ఒక న్యూ రికార్డ్ని మనం we cannot get it. See, తీసుకురావచ్చు, there is a possibility, we can do that one. Okay. But the point here is you will not get those kind of requirements. So ఒక న్యూ రికార్డ్ తీసుకురా, ఆ న్యూ రికార్డు ఒక కంట్రీ నేమ్ పెట్టు, ఒక సిటీ నేమ్ పెట్టు, సేల్స్ పెట్టు, దాన్ని దీన్ని అటాచ్ చేయి, దీన్ని ఈ టేబుల్కి అటాచ్ చేయి. సో దోస్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ యూ విల్ నాట్ గెట్ ఇట్. యూ కెన్ డూ ఇట్, ఐమ్ టెలింగ్ అగైన్. ఓకే, యూ కెన్ డూ ఇట్, కానీ అదంతా స్టాటిక్ అయిపోతుంది. సో ఎవ్రీథింగ్, దీస్ రికార్డ్స్ విల్ బికమ్ డైనమిక్. ఆ రికార్డ్ ఒక్కటే స్టాటిక్ అవుతుంది. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అర్థమవుతుందా? యు నో వాట్ ఈస్ స్టాటిక్ మీన్స్, వాట్ ఈస్ డైనమిక్ మీన్స్? నేనేం చెప్పాను అర్థమైందా? Yes, sir. యా, ఇట్ విల్ బి లైక్ దట్. ఓకే. సో ఎందుకంటే ఈ డేటా బయట నుంచి వస్తుంది కాబట్టి, బయట డేటా అప్డేట్ అయింది అనుకో, ఇక్కడ కూడా ఆ అప్డేటెడ్ డేటా రావాలి. కరెక్ట్. సో రీఫ్రెష్ మీద క్లిక్ చేసామంటే డేటా విల్ బి అప్డేటెడ్. కానీ మనం యాడ్ చేసే ఒక న్యూ రికార్డ్, ఇట్ విల్ బి లైక్ స్టాటిక్.
అంటే దానికి రిఫ్రెష్ ఉండదు, ఏమీ ఉండదు. నథింగ్ విల్ బి దేర్. బికాజ్ ఆ డేటా అనేది మనం స్టాటిక్గా ఎంటర్ చేయడం జరిగింది అంతే. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ వన్, దిస్ ఇస్ ఆల్సో స్టాటిక్. మనం ఈ డేటా ఎంటర్ చేసాం. ఇప్పుడు ఈ రవికుమార్ అనేవాడు, ఇందులో రవికుమార్ అనేది ఎం తర్వాత డబల్ ఏ ఉంది అనుకుందాం. డబల్ ఏ కావద్దు, సింగిల్ ఏ కావాలి. నేను ఎంత రీఫ్రెష్ చేసినా అది అవ్వదు, ఎందుకంటే దీస్ ఆర్ మాన్యువల్లీ ఎంటర్డ్. సో దీన్ని మనం రీరైట్ చేయాలి అంటే యూ నీడ్ టు ఎడిట్ ఇట్. సో బ్యాక్గ్రౌండ్లో దీనికి ఒక సోర్స్ ఏమి ఉండవు. సో దిస్ ఇస్ ప్యూర్లీ అ స్టాటిక్ టేబుల్. అండర్స్టూడ్? సో రియల్ టైంలో మనం స్టాటిక్ టేబుల్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, కొన్నిసార్లు క్రియేట్ చేయాల్సి వస్తుంది. అందుకనే వీఆర్ కీపింగ్ మీన్స్ దిస్ ఆప్షన్ ఇస్ అవైలబుల్. ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? ఓకే, సో రిఫ్రెష్లో వీ హ్యావ్ టోటల్ 3 ఆప్షన్స్: రిఫ్రెష్ ప్రివ్యూ, రిఫ్రెష్ ఆల్, క్యాన్సిల్ రిఫ్రెష్. రిఫ్రెష్ ప్రివ్యూ, రిఫ్రెష్ ఆల్కి డిఫరెన్స్ ఏంటంటే రిఫ్రెష్ ప్రివ్యూ ఇస్ నథింగ్ బట్ రిఫ్రెషింగ్ ద సెలెక్టెడ్ టేబుల్. సో ఓన్లీ సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రిఫ్రెష్ అవుతుంది. ఓకే, ఓన్లీ ఫర్ దిస్ పర్టికులర్ క్వరీ మాత్రమే. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన క్వరీ ఏంటి? విచ్ క్వరీ వీ హ్యావ్ సెలెక్టెడ్? క్వరీ ఈజ్ Refresh నథింగ్ బట్ preview. టేబుల్ అండి. నో. వీ హ్యావ్ సెలెక్టెడ్ సిటీ వైజ్ సెల్స్. రిఫ్రెష్ ప్రివ్యూ అనేది ఆప్షన్ అండి. సో వాట్ క్వరీ వీ హ్యావ్ సెలెక్టెడ్? సిటీ వైజ్ సెల్స్. The query is nothing City but wise. table. As of now, you just think means you can take this point. Okay, as of now, table is nothing but a query. Future లో అది చేంజ్ అవుతుంది, బట్ యాజ్ ఆఫ్ నో టేబుల్ ఇస్ నథింగ్ బట్ క్వరీ. మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని క్వరీస్ ఉన్నాయి, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 11. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 11 టేబుల్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద సెలెక్టెడ్ టేబుల్? Sir, query is also one database object here, sir. నో. క్వెరీ ఇక్కడ ఏంట్రా అంటే మన సోర్స్ నుంచి ఏదైతే తీసుకొస్తామో లైక్ టేబుల్, సో దట్ క్వెరీ. It might be from a database, it might be from a flat file, it might be anything. It might be from online as well. Understood? If you see, ఈ టేబుల్ 3ని మనం బయట నుంచి తీసుకొచ్చాం, రైట్? దిస్ వన్ ఆన్లైన్ నుంచి తీసుకొని వచ్చాం. దిస్ ఇస్ ఆల్సో ఏ క్వరీ. Understood? Any question? Okay, what table we have selected now? City wise cell. సిటీ వైజ్ సెల్స్. సో రీఫ్రెష్ ప్రివ్యూ కనుక క్లిక్ చేస్తే ఓన్లీ సిటీ వైజ్ సెల్స్ మాత్రమే రీఫ్రెష్ అవుతుంది. ఇది రీఫ్రెష్ అవుతుందని ఎలా తెలియాలంటే ఆ డాట్స్ వెళ్తున్నాయి చూసారా ఇందాక పైన డాట్స్ వెళ్ళాయి చూసారా? Right, sir. చూడలేదా? సో డాట్స్ చూసాను, వెళ్తున్నంతసేపు రీఫ్రెష్ జరుగుతుందని మీనింగ్. సో రీఫ్రెష్ ఆల్ కనుక క్లిక్ చేశాను అనుకో, అన్ని టేబుల్స్ రీఫ్రెష్ అవుతాయి. అన్ని టేబుల్స్ రీఫ్రెష్ అవుతాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీఫ్రెష్ ప్రివ్యూ అండ్ రీఫ్రెష్ ఆల్. సో ఒక చిన్న డౌట్ ఉందండి. ఇది మనం రిఫ్రెష్ అనేది ఇక్కడనే చేయాలి, రైట్? అలా వేరే మనం డాక్స్ No. వేరే దగ్గర ఎక్కడ? మల్టిపుల్ ప్లేసెస్ లో చేసుకోవచ్చు. సో రైట్ నౌ వీఆర్ ఇన్ పవర్ క్వరీ. సో పవర్ క్వరీలో తెలుసుకుంటున్నాం. వెన్ ఎవర్ వి మూవ్ టు మోడల్లో తెలుసుకుంటాం. వెన్ ఎవర్ వి మూవ్ టు సర్వీస్ లో తెలుసుకుంటాం. ఓకే, రైట్. అండ్ రీఫ్రెష్ చేసేటప్పుడు ఆన్లైన్ డేటా ఉంది అంటే యూ నీడ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ విత్ యువర్ ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ ప్రాపర్గా ఉండాలి. ఓకే, సో రిఫ్రెష్ అనేది అయిపోయింది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. క్యాన్సిల్ రిఫ్రెష్ వచ్చి రిఫ్రెష్ జరిగేటప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. నా ఇప్పుడు డిజేబుల్ అయిపోయింది. ఎనేబుల్ ఎప్పుడు అవుతుంది? రిఫ్రెష్ జరిగే టైంలో అవుతుంది. ఓకే, స్విచ్ మీరు ఎప్పుడు ఆఫ్ చేయగలుగుతారు? ఆన్ చేస్తే ఆఫ్ చేయగలుగుతాం. ఆన్ ఓన్లీ అదొక్కటే కండిషన్. ఆన్ చేసినప్పుడు మాత్రమే ఆఫ్ చేయగలుగుతారు.
ఆన్ లేకుండా ఆఫ్లో ఉంటే ఆఫ్ చేయాలి. అలాగే ఇది కూడా అంతే. సో రీఫ్రెష్ జరిగేటప్పుడు క్యాన్సిల్ రీఫ్రెష్ క్లిక్ చేయొచ్చు అండ్ యూ కెన్ స్టాప్ ద రీఫ్రెష్. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ దట్. సో ఇది రీఫ్రెష్లో ఉండే ఆప్షన్స్ అండి. ఓకే, లైక్ నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ మేనేజ్లో వీ హ్యావ్ టోటల్ 3 ఆప్షన్స్ అండి. ఒకటి డిలీట్, ఇంకోటి డూప్లికేట్, ఇంకోటి రెఫరెన్స్. సో ఎప్పుడైనా చూడండి ఈ క్వరీలో ఉన్నాయి ఇవన్నీ ఆప్షన్స్, ఇవన్నీ క్వరీలో ఉన్నాయి. క్వరీలో ఆప్షన్స్ ఇవి ఏం చేస్తారంటే క్వరీ పైన వర్క్ అవుతాయి. నేను రీఫ్రెష్ చేస్తున్నా, ఏం రీఫ్రెష్ చేస్తున్నా? ఐఎమ్ రీఫ్రెషింగ్ ద క్వరీ. ఓకే, ఐఎమ్ రీఫ్రెషింగ్ ద క్వరీ. ఓకే, సో మేనేజ్లో ఇప్పుడు నేను డిలీట్ కనుక క్లిక్ చేశాను అనుకో ఏమవుతుంది? క్వరీ కెన్ బి డిలీటెడ్. The query can be deleted, not the column or not the row. I'm not talking about the data part. I'm talking about the query part. So ఇవన్నీ query పైన వర్క్ అవుతాయి. Is this clear? Is this clear? Yeah. And నేను ఫస్ట్ query గురించే మాట్లాడుతున్నా. Even new query, it will fetch the query, means like it will fetch the data in the form of tables. Okay, so once data తెచ్చుకున్న తర్వాత query పైన ఆపరేషన్స్ చేయొచ్చు, లైక్ రీఫ్రెష్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి డన్. సో ఫస్ట్ మనం రీఫ్రెష్ చూసాము, నెక్స్ట్ డిలీట్. సో ఎప్పుడైతే నేను డిలీట్ మీద క్లిక్ చేశాను అనుకో ద సెలెక్టెడ్ క్వరీ కెన్ బి డిలీటెడ్, లైక్ ద కరెంట్ క్వరీ ఆర్ సెలెక్టెడ్ క్వరీ. సో ఇప్పుడు మనం ఏ క్వరీ పైన మీన్స్ ఉన్నాం, ఏ క్వరీని సెలెక్ట్ చేసి ఉన్నాం? సిటీ బై సేల్స్. సో ఇప్పుడు నేను స్టూడెంట్ డేటా 2ని సెలెక్ట్ చేస్తున్నాను. సో వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ దిస్ డిలీట్, సో డిలీట్కి ఎప్పుడైనా సరే 2 ఆప్షన్స్ వస్తాయి. లైక్ డిలీట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద కన్ఫర్మేషన్. సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద కన్ఫర్మేషన్. మీరు ఇక్కడ డిలీట్ కొడితేనే డిలీట్ అవుతుంది, క్యాన్సిల్ కొడితే ఇట్ విల్ గో బ్యాక్. సో బికాస్ డిలీట్ ఇస్ like Is it wait, delete permanently or temporarily? let me complete my topics only. Okay, so after that I will give the time. Okay, so then you can ask the questions. Let me complete the topic. Okay, so delete, గుర్తుపెట్టుకోండి guys, delete is you should be very much careful with the delete. Okay, ఎందుకు అంటే the delete మీద క్లిక్ చేసినప్పుడు ఆస్కింగ్ కన్ఫర్మ్ గా అడుగుతుంది, కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. సో వన్స్ మీరు కన్ఫర్మ్ చేశారంటే డిలీట్ కొట్టారు అంటే వన్స్ 2 times, ఫస్ట్ టైం మీరు డిలీట్ క్లిక్ చేస్తారు, నెక్స్ట్ టైం కన్ఫర్మ్ చేస్తారు. వన్స్ కన్ఫర్మ్ చేశారంటే పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. యూ కెనాట్ గెట్ దట్ వన్ బ్యాక్. ఎందుకు అవ్వదు, అదంతే అయిపోతుంది. మరి ఎలా గెట్ బ్యాక్ చేయొచ్చు అంటే ఓన్లీ 2 పాసిబిలిటీస్. ఒకటి, ఈ ఫైల్ని కనుక మీరు సేవ్ చేయకుండా ఉంటే ఇన్ దాట్ వే యూ కెన్ గెట్ బ్యాక్, లైక్ క్లోజ్ ద ఫైల్ అండ్ రీఓపెన్ ఇట్. దట్ ఈస్ వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి? అగైన్ యూ నీడ్ టు గెట్ ఇట్, అగైన్ యూ నీడ్ టు కనెక్ట్ టు ద సోర్స్ అండ్ ఫెచ్ ద క్వరీ. అంతే, దెర్ ఈస్ నో ఎనీ అదర్ పాసిబిలిటీ. క్లియర్? ఇప్పుడు అడగండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. So delete is very important and you should be very much careful with the delete. అందుకనే అది కన్ఫర్మేషన్ స్టెప్కి వెళ్తుంది. ఓకే, సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వన్. అండ్ if you need to fetch the data again, This delete is for both, sir, dynamic and static data. Same. yes, any query. Guys tell me, ఇప్పుడు నేను డేటాను బ్యాక్ చేయాలి మళ్ళీ, ఈ మూడిట్లో ఏ ఆప్షన్కి వెళ్ళాలి నేను? ఏ మూడింట్లో సార్? న్యూ క్వరీ. నా కర్సర్ కనబడుతుందా? Yeah. Recent sources. Recent sources. రీసెంట్ సోర్సెస్కి వెళ్ళచ్చు. ఈ రెండింటికి వెళ్ళొచ్చండి. ఫస్ట్ థింగ్ న్యూ సోర్స్కి వెళ్ళొచ్చు, రీసెంట్ సోర్స్కి వెళ్ళొచ్చు. ఎంటర్ డేటాకి వెళ్ళలేం, ఎందుకంటే ఎంటర్ డేటా బయట క్వరీని తీసుకురాలేదు. కరెక్ట్, ఓన్లీ ఈ 2 మాత్రం బయట క్వరీస్ని తీసుకొని వస్తుంది. సో న్యూ సోర్స్ కన్నా రీసెంట్ సోర్సెస్కి ఎందుకు వెళ్ళొచ్చు అంటే రీసెంట్ సోర్సెస్లో సేవ్ అయిపోయి ఉంటుంది కనెక్ట్.
కనెక్షన్ సేవ్ అవటం వల్ల మనకి ఈజీ అవుద్ది, అంటే తొందరగా ఫెచ్ చేసుకోవచ్చు డేటాని. సో యూ కెన్ గో స్టూడెంట్ మార్క్స్, లేకపోతే స్టూడెంట్ మార్క్సా లేకపోతే ఇట్ ఈస్ దేర్ ఇన్ మెచ్ క్వరీసా, ఐ డోంట్ నో, లెట్స్ సి. సో ఎప్పుడైతే మీరు కనెక్షన్కి వెళ్తారో, స్టూడెంట్ మార్క్స్లో లేదు, మెచ్ క్వరీస్లో ఉంది. సో ఎప్పుడైతే మీరు ఇక్కడికి వెళ్తారో యూ నో నీడ్ టు సెలెక్ట్, మీరు బ్రౌజ్ చేసి ఫైల్ని సెలెక్ట్ చేయడం ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్ సోర్స్ ఇట్ విల్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద ఫైల్. ఓకే, ఇట్ విల్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద ఫైల్. సో మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. మీకు కావాల్సిన క్వరీని, లైక్ మీకు కావాల్సిన టేబుల్ని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ ఫెచ్ ద డేటా. సో ఇన్ దాట్ వే ఇది కొంచెం క్విక్ అనమాట. యూ కెన్ గో విత్ న్యూ సోర్స్ ఆర్ యూ కెన్ గో విత్ రీసెంట్ సోర్సెస్, బోత్ ఆర్ ఫైన్. బట్ ద పాయింట్ హియర్ ఇస్ ఆల్రెడీ కనెక్ట్ చేసిన సోర్స్ కనుక ఉంటే రీసెంట్ సోర్సెస్కి వెళ్తే క్విక్గా తీసుకొని రావచ్చు. యూ నో నీడ్ టు, కొన్ని సార్లు యూ నో నీడ్ టు సెర్చ్ ఫర్ ద ఫైల్, ఆర్ మీరు ఎస్క్యూఎల్ కనుక కనెక్ట్ అయ్యారనుకోండి, యూ నో నీడ్ టు గెట్ keep the credentials and find out for the database, find out for the table. ఇదంతా ప్రాసెస్ అవసరం ఉండదు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ డిలీట్ అండి ఇన్ మేనేజ్. సో డూప్లికేట్ రెఫరెన్స్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ రెండింటిని కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో డూప్లికేట్ అండ్ రెఫరెన్స్, నేను డూప్లికేట్ క్లిక్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను డూప్లికేట్ క్లిక్ చేస్తానో ద టేబుల్ మీన్స్ ద క్వెరీ విల్ బి డూప్లికేటెడ్. ఓకే, ద క్వెరీ విల్ బి డూప్లికేటెడ్. The query will be duplicated. Duplicate table reference will be changes- created. Huh? Duplicate table will be created. Say with the same data, same column, right? Yes. The table will be duplicated. Table duplicate అవుతుంది అంటే same thing will be there. Okay, there is no any change. Even reference కూడా it will duplicate the table అంటే. Even reference also it will duplicate the table. Okay, so duplicate will create a duplicated table. Even reference also will create a duplicated table. But we need to understand what is the difference between these two. Okay, so నేను The use of the duplicate. use and what is the use of that to create the duplicate table? నేను అదే చెప్తున్నాను బ్రదర్. నా పాయింట్ ఏంట్రా అంటే లెట్ మీ ఫినిష్, నేను ఏదైతే మాట్లాడుతున్నానో లెట్ మీ కంప్లీట్ మై స్టేట్మెంట్స్ టాపిక్ సో దట్ యూ కెన్ ఆస్క్. అప్పటికి మీకు క్వశ్చన్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇట్. క్లియర్? ఓకే, ఇస్ దిస్ క్లియర్? కెన్ వి ఫాలో దిస్ వన్ గైస్? Yes, sir, continue. యా, ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్, నాకేమీ ప్రాబ్లం లేదు, మీరు ఎప్పుడైనా క్వశ్చన్స్ అడగచ్చు. బట్ లెట్ మీ ఫినిష్ ద టాపిక్. ఎందుకు అంటే మీ క్వశ్చన్స్ ఆ టాపిక్లో నేను చెప్పిన తర్వాత క్లియర్ అవ్వచ్చు. ఐ డోంట్ నో కదా, ఈవెన్ యూ గైస్ ఆల్సో డోంట్ నో. వన్స్ టాపిక్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ ఆస్ ద క్వశ్చన్స్ వాట్ విల్ హ్యాపెన్, మీకు మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి అని కూడా క్లారిటీ అర్థమవుతుంది. దాన్ని బట్టి కూడా నేను ఐ విల్ టేక్ ఇట్ టు ఫర్దర్ నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు డూప్లికేట్ రెఫరెన్స్, ఈ 2 ఆప్షన్స్, రెండు టేబుల్స్ క్రియేట్ అయినాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలండి. సో ఈ డిఫరెన్స్ తెలుసుకునే ముందు లెట్స్ జంప్ ఇన్ టు మేనేజ్ కాలమ్స్. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ది మేనేజ్ కాలమ్స్. ఫస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ చూసి దెన్ విల్ కమ్ బ్యాక్. ఓకే, సో మేనేజ్ కాలమ్స్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేంటివి అవి? హలో, వాట్ Choose ఆప్షన్స్ columns, remove columns. Choose columns and remove columns. So let's talk about choose columns first. Choose columns లో మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేంటివి? Choose columns, go to column. Choose columns and go to columns. Let's talk about choose columns. Choose column is nothing but selecting the column అండి. Choose column is nothing but you need to select a column. Okay, you need to select a column. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I want year, population, yearly percentage change. ఈ 3 కావాలి నాకు. మిగతా కాలమ్స్ ఏమొద్దు. అంటే I want to choose only these 3. I want to choose only these 3. Year, population and yearly percentage change. మిగతా కాలమ్స్ నాకు ఏమీ అవసరం లేదు. అంటే మీన్స్ I don't want to choose it. I want to choose only these 3 columns. అప్పుడు నేను ఏం చేస్తానంటే I will go to choose column. I'll go to choose column.
వాట్ ఈస్ హ్యాపనింగ్? సిస్టమే స్లోగా ఉంది ఈరోజు. సో నాకు ఏమేం కావాలి? ఇయర్, పాపులేషన్, ఇయర్లీ పర్సంటేజ్ చేంజ్. ఈ 3 నాకు కావాలి. సో మిగతా వీటిని నేను చూస్ చేయను. ఐ విల్ అన్సెలెక్ట్ ఇట్. సో ఇలా అయినా చేయొచ్చు. లేదు అంటే వాట్ యూ కెన్ డూ, అన్ని అన్సెలెక్ట్ చేయడం, సెలెక్ట్ దీస్ 3 బికాస్ అన్సెలెక్ట్ చేసేవి ఎక్కువ, సెలక్షన్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్ దాట్ వే ఆల్సో యూ కెన్ డూ ఇట్. ఓకే. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు సెలెక్ట్ ఓన్లీ దీస్ 3. రిమైనింగ్ అన్ని అన్సెలెక్ట్ చేయాలి. ఓకే. సెలెక్ట్ చేసి ఓకే కొడితే వాట్ విల్ హ్యాపన్? ఏమవుతుంది? కాలమ్స్ విల్ బి డిలీటెడ్, ఇట్ విల్ బి రిమూవ్డ్. ఓన్లీ చూజన్ కాలమ్స్ మాత్రమే ఉంటాయి, మిగతా కాలమ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఇక్కడ వరకు క్లియర్? Yes. Perfect, sir. Yes, sir. Clear. సో డిలీట్ అయిన తర్వాత మనం మిస్టేక్ చేసాం అనుకున్నాం, ఐ వాంట్ టు గెట్ 1 కాలమ్ బ్యాక్. లేకపోతే అన్ని కాలమ్స్ని నేను తీసుకురావాలి. ఐ వాంట్ టు గెట్ 1 కాలమ్ బ్యాక్, ఆర్ నేను అన్ని కాలమ్స్ని తీసుకురావాలి. ఈజ్ దట్ పాసిబుల్ ఇన్ పవర్ క్వెరీ? ఇఫ్ యూ ఆస్క్ మీ, దెన్ ఐ విల్ సే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ పవర్ బిఐ. ఓకే. పవర్ క్వెరీలో ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. డేటాని రిమూవ్ చేసిన తర్వాత కూడా తెచ్చుకోవచ్చు, బట్ ఎక్సెల్లో దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎక్సెల్లో మీరు కంట్రోల్ Z ఒక్కటే చేయగలుగుతారు, లేకపోతే మీరు ఫైల్ సేవ్ చేశారంటే దట్స్ గాన్. ఎక్సెల్లో దట్స్ గాన్. కానీ పవర్ క్వెరీ అలా కాదండి. పవర్ క్వెరీలో ఉన్న బ్యూటీ ఏంట్రా అంటే, పవర్ క్వెరీలో మీరు చేస్తున్న ప్రతి స్టెప్ రికార్డ్ అవుతుంది. అంటే మీరు ఒక స్టెప్ పెర్ఫామ్ చేస్తున్నారు, ఆ స్టెప్ వల్ల టేబుల్ ఎఫెక్ట్ అవుతుంది అంటే దట్ స్టెప్ విల్ బి రికార్డెడ్. ఇప్పుడు నేను ఒక స్టెప్ పెర్ఫామ్ చేశాను. ఏం పెర్ఫామ్ చేశాను? కాలమ్స్ని రిమూవ్ చేశాను. టేబుల్ ఎఫెక్ట్ అయిందా? టేబుల్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్, రైట్? అంతేనా? Yes. Yeah. సో టేబుల్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ స్టెప్ అనేది రికార్డ్ అవుతుందండి ఇన్ పవర్ క్వెరీ. స్టెప్ విల్ బి రికార్డెడ్ ఇన్ పవర్ క్వెరీ. మరి ఆ స్టెప్స్ ఎక్కడ చూడొచ్చు మనం అంటే రైట్ సైడ్లో చూడొచ్చు. అప్లైడ్ స్టెప్స్ కనబడుతుందా? అప్లైడ్ స్టెప్స్లో ఎన్ని స్టెప్స్ అయితే మీరు పెర్ఫామ్ చేస్తారో అన్ని స్టెప్స్ రికార్డ్ అవుతాయి ఇక్కడ. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ క్వెరీ. సో విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎక్సెల్. ఓకే. ఎక్సెల్లో పవర్ క్వెరీ ఉంది. యూ గైస్ నో అబౌట్ దట్ వన్. ఎక్సెల్లో బ్యాక్ ఎండ్లో పవర్ క్వెరీ ఉంది. ఇక్కడ పవర్ బిఐలో బ్యాక్ ఎండ్లో పవర్ క్వెరీ ఎలా ఉందో ఎక్సెల్లో కూడా ఉంది. బట్ చాలా మందికి పవర్ క్వెరీ తెలియదు ఎక్సెల్లో. ఓకే. సో ఎవ్రీ దే విల్ బి డూయింగ్ ఇట్ ఇన్ ద నార్మల్ ఎక్సెల్స్లో కాలమ్స్ని తీసేయటం, రోస్ని తీసేయటం ఇలాంటివి చేస్తుంటారు. దోస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ మనం ఫైల్ కనుక సేవ్ చేసి ఓపెన్ చేసామంటే ఆ స్టెప్స్ ఏం చేసాం ఏంటి అనేది తెలీదు. కానీ పవర్ క్వెరీలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ విల్ బి రికార్డెడ్ అండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ క్వెరీ. ఓకే. సో ఇక్కడ నువ్వు ఏమేం చేసావు అనేది క్లియర్గా చూడొచ్చు. ఓకే. వాట్ ఈస్ దిస్ అనేది యూ విల్ అండర్స్టాండ్ ఇట్. సో ఫస్ట్ 4 స్టెప్స్ ఏదైతే ఉందో అవి డిఫాల్ట్ అండి. డిఫాల్ట్గా మ్యాక్సిమం ప్రతి టేబుల్కి క్రియేట్ అవుతాయి. ఓకే. డిఫాల్ట్గా మ్యాక్సిమం ప్రతి టేబుల్కి క్రియేట్ అయిపోతాయి. ఓకే. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్టెప్ వచ్చి ఇది అండి, రిమూవ్డ్ అదర్ కాలమ్స్ అని ఉంది చూసారా? సో దట్ ఈస్ ద స్టెప్. ఓకే. సో నేమింగ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు రీనేమ్ దోస్ స్టెప్స్, అంటే మీకు ఆ స్టెప్ గుర్తుండాలి, ఇక్కడ ఈ స్టెప్లో నువ్వు ఏం చేస్తావు అనేది నువ్వు ఫ్యూచర్లో నేమ్ చూసి ఐడెంటిఫై చేయాలనుకుంటే రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేస్తావు. రీనేమ్ చేసుకొని మీకు తగినట్టుగా, అంటే మీరు ఏమైతే అనుకుంటున్నారో దానికి తగినట్టుగా నేమ్ పెట్టుకోండి. సో ఐడెంటిఫై చేయడానికి నేమింగ్ కన్వెన్షన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ కాలమ్స్ నేను బ్యాక్ తీసుకురావాలి అంటే దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. యూ కెన్ డూ ఇట్ బై రిమూవింగ్ దిస్ పర్టికులర్ స్టెప్. సో నేను ఇప్పుడే రిమూవ్ చేయను, కొంతసేపట్లో రిమూవ్ చేస్తా. కానీ ద పాయింట్ హియర్ ఇస్ ఇక్కడ స్టెప్స్ సేవ్ అవుతున్నాయి కదా. సో స్టెప్స్ సేవ్ అవడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంట్రా అంటే బ్యాక్ ఎండ్లో కోడ్ జనరేట్ అవుతుంది. సో ఆ బ్యాక్ ఎండ్లో ఏం కోడ్ జనరేట్ అవుతుందా అంటే ఎం లాంగ్వేజ్ కోడ్ జనరేట్ అవుతుంది. సో మీరు క్రియేట్ చేసిన ప్రతి స్టెప్ ఎం లాంగ్వేజ్ కోడ్ జనరేట్ అవుతుంది. ఇఫ్ ద టేబుల్ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ ఒక కోడ్ జనరేట్ అవుతుంది. సో ఆ కోడ్ని మీరు ఎక్కడ చూడాలరా అంటే అడ్వాన్స్ ఎడిటర్లో చూడొచ్చు. సో దిస్ ఇస్ ద ఎం లాంగ్వేజ్ కోడ్. సో దిస్ వన్ ఇస్ ద ఎం లాంగ్వేజ్ కోడ్. మీరు ఈ కోడ్ నేర్చుకోవాలంటే నో, నాట్ రిక్వైర్డ్. బట్ కోడ్ అనేది చాలా ఈజీ అండి. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఓకే. సో కోడ్ ఫార్మాట్ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ మీరు చేసేది ఏంట్రా అంటే సమ్ టైమ్స్ మీరు చేంజెస్ చేయాల్సి వస్తుంది. అది చూపిస్తాను ఇప్పుడు.
ఇప్పుడు కొంతసేపట్లో ఐ విల్ షో ఇట్ టు యూ. ఓకే, బట్ ద పాయింట్ హియర్ ఇస్ ఈ ఈ లైన్ ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఐ విల్ టెల్ యూ. ఓకే, ఐ విల్ టెల్ యూ. ఓకే, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ టెల్ యూ. ఓకే, కానీ ఎం లాంగ్వేజ్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ కోడ్ జనరేట్ అవటం వల్లే ఈ స్టెప్స్ అనేది రికార్డ్ అవుతుంది. ఓకే, ఇందాక నేను ఒకటి చెప్పాను, డిలీట్ చేస్తే మనం క్వెరీని మళ్ళీ మనం క్వెరీని తీసుకురావాలి త్రూ సోర్స్ ఆర్ ఫైల్ క్లోజ్ చేసి ఓపెన్ అన్నా చేయాలి సేవ్ చేయకపోతే. ఆ స్టేట్మెంట్ నేను చెప్పాను, కరెక్ట్? ఎస్. Yes. అండ్ Yes. దానికన్నా ముందు ఇంకొకటి చెప్పాను. ఏం చెప్పాను? డిలీట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఓకే, యూ షుడ్ బి వెరీ మచ్ కాషియస్ విత్ దిస్ డిలీట్. ఎందుకు చెప్పాను అంటే, ఒక క్వెరీ మీద మీరు ఒక 40 స్టెప్స్ ఇంప్లిమెంట్ చేశారనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెరీ మీద 40 స్టెప్స్ ఇంప్లిమెంట్ చేశారు, కంప్లీట్ క్వెరీని డిలీట్ చేసేసారు. ఆ 40 స్టెప్స్ ఏం చేశారో మనకి ఎలా తెలుస్తుంది? ఫర్ షూర్ వీ డోంట్ నో, కరెక్ట్? అందుకనే డిలీట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే డిలీట్ అనేది యూ షుడ్ బి వెరీ మచ్ కాషియస్. డిలీట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి మీరు. డిలీట్ బటన్ మీదకి వెళ్ళకూడదు అసలు. ఓకే, ఎందుకు అంటే స్టెప్స్ ఇంప్లిమెంట్ చేస్తే అవి మనం తెలుసుకోలేం. లేదు, డిలీట్ చేసేటప్పుడు వాట్ యూ నీడ్ టు డూ ఇస్ అడ్వాన్స్ ఎడిటర్లో కాపీ చేసేసాయి. అడ్వాన్స్ ఎడిటర్ క్వెరీ మొత్తాన్ని కాపీ చేసేసాయి. నీ నోట్ ప్యాడ్లో కాపీ చేసేసుకో. యూ కెన్ కాపీ ఇట్ అండ్ సేవ్ ఇట్. యూ కెన్ కాపీ అండ్ సేవ్ ఇట్. ఓకే, ఎందుకంటే ఈ క్వెరీ చెప్తుంది మనకి నువ్వేం చేసావు అనేది. ఈ క్వెరీ చెప్తుంది ఒకవేళ పొరపాటు చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వెరీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, లేకపోతే ఫైల్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి, డోంట్ సేవ్ ఇట్. సేవ్ చేశారంటే ఇంక అంతే సంగతి, పోయినట్టే. సో అగైన్ యూ నీడ్ టు రీవర్క్ ఆన్ ఇట్. సో అందుకనే నేను చెప్తున్నాను, డిలీట్ అనేది జాగ్రత్తగా ఉండండి. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద క్వెరీ పార్ట్. ఓకే, ఈ క్వెరీ ద పాయింట్ ఈజ్ ఇక్కడ స్టెప్స్ క్రియేట్ అవుతున్నాయి కదా, స్టెప్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎం లాంగ్వేజ్ కోడ్ జనరేట్ అయింది మనం అప్లై చేసిన తర్వాత. మరి క్వెరీని ఒకవేళ నేను మాడిఫై చేయాలంటే ఎట్లా? నేను ఇందాక చెప్పాను ఈజీగా అర్థమైపోతుంది అని చెప్పేసి చెప్పాను. ఓకే, సో క్వెరీని మాడిఫై చేయడం ఈజీ అండి. ఓకే, సో యాక్చువల్ నేను ఏం చేయలేదు, ఇప్పుడు జస్ట్ పైన స్టెప్ని సెలెక్ట్ చేశాను అంతే. ఐ సెలెక్టెడ్ పైన స్టెప్ను మాత్రమే సెలెక్ట్ చేశాను. కింద స్టెప్లోకి వెళ్తున్నా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కింద స్టెప్లో ఉన్నామో మనం నౌ డేటా ఈజ్ నాట్ దర్. ఓకే, ఇప్పుడు నేను ఈ క్వెరీని మాడిఫై చేయాలి. ఐ వాంట్ టు గెట్ వన్ కాలం, ఓన్లీ వన్ కాలంని బ్యాక్ చేయాలి. అన్ని కాలమ్స్ కాదు, ఒక కాలం మాత్రమే బ్యాక్ చేయాలి. అప్పుడు ఐ కెన్ గో టు అడ్వాన్స్ ఎడిటర్. ఈ పర్టికులర్ స్టెప్ని నేను మాడిఫై చేయాలి, మిగతా స్టెప్స్తో నాకు సంబంధం లేదు. ఓకే, అక్కడ ఎలా అయితే ఉందో మనం అలాగే చేస్తాం. సో ఆ టైటిల్ని తీసుకొని వస్తాను, కాలం యొక్క టైటిల్ని నేను తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు ఓన్లీ 3 కాలమ్స్ ఉన్నాయి, ఇంకో కాలంని నేను యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను డన్ కొట్టానో నౌ యూ సీ దట్ కాలం విల్ కమ్. ఇయర్లీ చేంజ్ కాలం వచ్చేసింది. సో ఇంతకుముందు 3 కాలమ్సే ఉన్నాయి, నేను క్వెరీని మాడిఫై చేశాను. నీ లాస్ట్ స్టెప్ క్వెరీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటుంది చూడండి. యూ కెన్ సీ హియర్ యాజ్ వెల్. ఇక్కడ కూడా నువ్వు మాడిఫై చేసుకోవచ్చు. దిస్ విల్ షో ఓన్లీ ద లాస్ట్ స్టెప్ క్వెరీ. అడ్వాన్స్ ఎడిటర్ విల్ షో ఎంటైర్ థింగ్ అండి. ఓకే, ఆల్ స్టెప్స్ నువ్వు ఏమేం చేసావో అవన్నీ కూడా చూపిస్తుంది. అండ్ దస్ క్వెరీ ఈజ్ వెరీ ఈజీ అండి. ఓకే, మనం మాడిఫై చేసేది ఎక్కువ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉన్నాయి చూసారా, ఓన్లీ దాట్ పార్ట్. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ద సోర్స్ అండి. ఎక్కడి నుంచి నువ్వు డేటాను తీసుకొస్తున్నావు, ఏ లింక్లో నుంచి. ఓకే, దట్ ఈస్ దేర్. అలాగే దిస్ ఇస్ వన్ మోర్ లైన్ ఐటమ్ విచ్ ఇస్ గెటింగ్ జనరేటెడ్ ఫర్ ద హెచ్టిఎంఎల్ పర్పస్ అండి. ఓకే, సో ఈ హెచ్టిఎంఎల్ టేబుల్ సోర్స్ నుంచి దట్ ఈస్ ఫెచింగ్ ద డేటా. ఓకే, నెక్స్ట్ ప్రమోట్ హెడర్స్ అంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది కొంతసేపట్లో. మనకి లైక్ స్లోలీ దానికి ఒక టాపిక్ ఉంది, దాని గురించి మాట్లాడతాను. చేంజ్ టైప్. ఈ చేంజ్ టైప్ ఏంట్రా అంటే, నేను స్టార్టింగ్లో పవర్ క్వెరీకి వచ్చినప్పుడు ఒక పాయింట్ చెప్పాను. ఏమని చెప్పాను? డేటా టైప్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి, ఆ డేటా టైప్స్ మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పాను. కరెక్ట్ చెప్పానా? గుర్తుందా మీకు? Yeah. Yes, sir. Yes, sir. ఆటోమేటిక్గా ఎందుకు జనరేట్ అవుతుందా అంటే బికాస్ ఆఫ్ దిస్ స్టెప్ అండి.
ఈ స్టెప్ వల్ల ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇఫ్ యూ టేక్ ద స్టెప్, ప్రతి కాలంకి ఇట్ ఈస్ షోయింగ్ వన్ డేటా టైప్, N64, N64, పర్సంటేజ్, సార్ ఇది N64. జాసన్ ఆబ్జెక్ట్ టైప్ లో ఉంది కదా సార్ ఇది? అవునండి. Hmm? సో ఎస్ కరెక్ట్. సో ప్రతి కాలంకి ఏమవుతుందిరా అంటే డేటా టైప్ని ఆటోమేటిక్గా అది అసైన్ చేస్తుందండి. సో దట్ ఈస్ వన్ స్టెప్. రిమూవ్ కాలమ్స్ అనేది ఇప్పుడు మనం చేసాం చూసారా, సో దట్ ఈస్ ఓకే. ఎప్పుడైతే మీరు డన్ కూడా మనకు కావాల్సిన కాలమ్ని మనం గెట్ బ్యాక్ చేసాం. నాకు ఇలా లేదు, నాకు అన్ని కాలమ్స్ కావాలి, ఐ వాంట్ ఎవ్రీ కాలమ్ బ్యాక్ అన్నప్పుడు వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు రిమూవ్ దిస్ పర్టికులర్ స్టెప్. రిమూవ్ చేసేసేయండి. నా ఎప్పుడైతే ఇక్కడ మీరు రిమూవ్ చేస్తారో అడ్వాన్స్ ఎడిటర్లో కూడా ఆ స్టెప్ రిమూవ్ అయిపోతుంది. అడ్వాన్స్ ఎడిటర్లో కూడా ఆ స్టెప్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, దట్ విల్ బి నాట్ దట్. ఇది ఓన్లీ చేంజ్ టైప్ వరకే ఉంది. ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇస్ లైక్ ఈ స్టెప్ ఉంది చూసారా, ప్రమోట్ హెడర్స్, దిస్ ఇస్ గెట్టింగ్ ఫ్రమ్ ఎక్స్ట్రాక్టెడ్ టేబుల్ ఫార్మాట్. అంటే ఈచ్ స్టెప్ ఇస్ ఇంటర్లింక్డ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈచ్ స్టెప్ ఇస్ ఇంటర్లింక్డ్. ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ మీద డిపెండ్ అయి ఉంటుంది, థర్డ్ స్టెప్ సెకండ్ స్టెప్ మీద డిపెండ్ అవుతుంది, ఫోర్త్ థర్డ్ స్టెప్ మీద, అలాగా డిపెండ్ అయ్యి వస్తుంది ఇది. ఓకే, సో మీరు మధ్యలో ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలి అంటే యూ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్. ఓకే, యూ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్. మీరు స్లోగా వెళ్ళేటప్పుడు మీకు అది కూడా అర్థమవుతుంది. ఓకే, సో ద పాయింట్ హియర్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక 20 స్టెప్స్ ఉన్నాయి, ఫలానా 17th స్టెప్ నేను మాడిఫై చేయాలనుకో, 17th స్టెప్ డిపెండెన్సీ ఏంటి, 16th స్టెప్ మీద ఎంత డిపెండ్ అవుతుంది, అవన్నీ కూడా చూసుకొని మనం చేయాల్సి వస్తుంది. గాట్ ఇట్? Yeah. సో దిస్ ఈజ్ అబౌట్ అడ్వాన్స్ ఎడిటర్ కాన్సెప్ట్ అండి. ఓకే, దిస్ వన్ ఇస్ మ్యాషప్ లాంగ్వేజ్ అండి. సో మ్యాషప్ లాంగ్వేజ్ కోడ్ జనరేట్ అవుతుంది. సో పవర్ బిఐ పర్స్పెక్టివ్లో మ్యాషప్ లాంగ్వేజ్ కోడ్ ఇస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. అంటే మీరు క్వరీ నేర్చుకోవాలి అవి ఏం అవసరం లేదు. బై సీయింగ్ కొంచెం మీకు పవర్ క్వరీ అర్థమైంది అనుకోండి, స్టెప్స్ అన్ని అర్థమవుతూ ఉన్నాయి అనుకోండి, దెన్ క్వరీ విల్ బికమ్ ఈజీ. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఆఫ్టర్ సీయింగ్ దిస్ వన్ ఈవెన్ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్. ఫ్యూ డేస్లో మీకు స్టెప్స్ అన్ని అర్థమైపోతున్నాయి అనుకోండి, ఈ స్టెప్ దేనికి, ఈ స్టెప్ దేనికి, ఈ స్టెప్ దేనికి అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. అప్పుడు నువ్వు ఎప్పుడైనా మోడిఫికేషన్ చేయాలనుకో, పలానా హెడర్ని నేను మోడిఫై చేయాల్సి వస్తుంది అలాంటి, లేకపోతే ఇంకేమన్నా తీసుకురావాలి, సో యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ ఏ స్టెప్లోకి వెళ్ళి ఏం చేయాలనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫర్ దాట్ రీజన్ దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ పాయింట్ హియర్ ఇస్ ఎలా అడుగుతారు అంటే దీని మీద స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ఏమి ఉండవు, కానీ మీరు ఎంక్వైరీని మాడిఫై చేయగలుగుతారా అన్న క్వశ్చన్స్ రావచ్చు. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం యూ నీడ్ టు సే ఎస్, ఎందుకంటే నువ్వు మాడిఫై చేయగలుగుతావు. ఆఫ్టర్ వన్ పాయింట్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ వన్ యాజ్ వెల్. ఓకే, మీరు ఈజీగా మాడిఫై చేయగలుగుతారు. ఎనీ క్వశ్చన్స్? One small question. గోన్. ఇది మీరు ఒక కాలం తీసుకున్నారు కాబట్టి మీరు అక్కడ మామూలుగా అది పేస్ట్ చేశారు. లెట్స్ సే మనకు ఒక 100 కాలమ్స్ ఉంటే దాంట్లో 50 కాలమ్స్ కావాలి. ఆ ప్రతి ఒక్క కాలమ్స్ నేమ్స్ అక్కడ రాయాల్సి వస్తుందండి అప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ ఎందుకు చేస్తాం? ఇక్కడ మనం ఏం చేసామంటే డిలీట్ చేసాం, రైట్? డిలీట్ చేసి మీకు అర్థం కావడం కోసం వీఆర్ గెట్టింగ్ ఇట్. సో మనం ఎప్పుడైనా చేసేటప్పుడు మనం అన్ని మిస్టేక్స్ చేయం కదా, లైక్ 50 కాలమ్స్ డిలీట్ చేసి 50 కాలమ్స్ ని గెట్ బ్యాక్ చేయం. ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ, కరెక్ట్? ఓకే ఓకే అగ్రీ? ఫెయిర్ జనరల్లీ జరగదు అది, జనరల్ జరగదు. సో ఇంకా నార్మల్గా అయితే యూ నీడ్ టు డూ దట్ వన్. ఓకే, కానీ నీకు ఫ్యూచర్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి రిమూవ్ గురించి, రిమూవ్ ఎలా చేస్తాం అనేది. ఇప్పుడు చూసుకోవాలని ఒకటే చూసావు, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో అవి చూసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఇంకా ఈజీ వేస్ కూడా ఉంటాయి. ఎనీ అదర్ క్వశ్చన్ గైస్? So that is about choose columns guys. Okay, that is about choose column. Go to column purpose ఏంట్రా అంటే ఇప్పుడు మనం ఏ కాలం సెలెక్ట్ చేసున్నాం? కాలం ఇయర్ కాలం. సో ఈ గో టు కాలం ఏంట్రా అంటే జంప్ చేయడానికి, మన సెలెక్షన్ ని జంప్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
సో ఇప్పుడు ఇయర్ కాలం ఉందా, ఇయర్ నుంచి ఫర్టిలిటీ రేట్కి మన సెలక్షన్ని జంప్ చేసుకోవచ్చు. ఇయర్ టు ఫర్టిలిటీ రేట్. ఎందుకు నేను గో టు కాలమే యూస్ చేయాలి? జనరల్లీ కూడా మనం ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మౌస్తో. వీ కెన్ డూ దిస్ వన్ యాజ్ వెల్. ఓకే, ఒకవేళ ఎక్కువ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, స్క్రోలింగ్ టువర్డ్స్ రైట్ సైడ్ అదేంట్రా అంటే ఛాలెంజింగ్ టాస్క్ మనకి. రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తూ మనకు కావాల్సిన కాలం దగ్గరికి వెళ్ళి ఆపటం ఇలాంటివి అనేది ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. అప్పుడు ఈ గో టు కాలం అనేది హెల్ప్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ సమ్ వేర్ అరౌండ్ 40-50 కాలమ్స్, ఇక్కడ మన విల్ స్క్రోల్ టువర్డ్స్ డౌన్ సైడ్. దిస్ ఈజ్ ఈజీ దాన్ దట్ వన్ అండ్ ఈజీలీ వీ కెన్ ఐడెంటిఫై ఇట్. మన ఐస్ ఏంట్రా అంటే ఇక్కడ టైటిల్ని చూస్తుంది, డేటాని చూస్తుంది జనరల్లీ. ఓకే, వెన్ ఎవర్ యు ఆర్ సీయింగ్ మోర్ థింగ్ యూ కెన్ డూ మిస్టేక్ అనమాట. ఓకే, మోర్ డేటాని చూస్తున్నప్పుడు యూ కెన్ డూ మిస్టేక్స్. సో గో టు కాలం అనేది అలా హెల్ప్ అవుతుంది మీకు. వెన్ ఎవర్ యూ హ్యావ్ హెవీ మీన్స్ ఎక్కువ కాలమ్స్ ఉన్నప్పుడు దెన్ ఒక పర్టికులర్ కాలమ్ని నువ్వు చూస్ చేసి ఆ పర్టికులర్ కాలంలో డేటాని చూడాలి అనుకున్నప్పుడు ఈ గో టు కాలం అనేది హెల్ప్ అవుతుంది. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ యువర్ చూస్ కాలమ్స్ అండ్ గో టు కాలం. ఎనీ క్వశ్చన్ టిల్ నౌ? ఓకే, లెట్స్ మూవ్ బ్యాక్ టు మేనేజ్ అగైన్. సో మేనేజ్లో డూప్లికేట్ అండ్ రెఫరెన్స్ గురించి మాట్లాడదాం. ఓకే, నేను డూప్లికేట్ చేసేటప్పుడు కానీ రెఫరెన్స్ చేసేటప్పుడు కానీ ఈ టేబుల్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే 4 స్టెప్స్ ఉన్నాయి. టోటల్ 4 స్టెప్స్ ఆర్ దేర్. ఓకే, నేను ఒక 5th స్టెప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఒక 5th స్టెప్ని క్రియేట్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ పర్టికులర్ కాలం. రిమూవ్ చేయాలి కాలంని అంటే మనకి తెలిసిన ప్రాసెస్ ఏంటి? ఇప్పటి వరకు మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటి? ఒక కాలంని నేను రిమూవ్ చేయాలంటే సెలెక్ట్ డీసెలెక్ట్ చేయండి. ఓన్లీ చూస్ కాలమ్స్ అనేది ఆప్షన్ అంటే. ఓకే, సో చూస్ కాలమ్స్లోకి వెళ్ళి ఇది అన్చెక్ చేసి ఓకే కొడతాం. ఎప్పుడైతే ఓకే కొడతామో ఒక కాలం రిమూవ్ అయిపోయింది. కాలం రిమూవ్ అవడంతో పాటు స్టెప్ కూడా క్రియేట్ అయింది. కరెక్ట్, స్టెప్ కూడా క్రియేట్ అయింది. అండర్స్టూడ్? లెట్స్ సీ ఈస్ దర్ ఎనీ చేంజ్ ఇన్ దీస్ 2 టేబుల్స్. డూప్లికేట్లో ఆ కాలం ఉందా, డిలీట్ అయిందా? ఉంది. రిఫరెన్స్లో ఆ కాలం ఉందా, డిలీట్ అయిందా? డిలీట్ అయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండర్స్టూడ్? డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఎ న్యూ క్వరీ అండి. సో వన్స్ మీరు డూప్లికేట్ చేశారనుకోండి, డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఎ న్యూ క్వరీ అండ్ దీనికి సంబంధం లేదు. వన్స్ ఒక న్యూ క్వరీ క్రియేట్ అయిందనుకో త్రూ డూప్లికేట్ అండ్ ఈ క్వరీకి సంబంధం లేదు. ఈ క్వరీకి సంబంధం లేదు. కానీ రెఫరెన్స్ ఏదైతే ఉందో రెఫరెన్స్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ దిస్ క్వరీ. ఓకే, ఈవెన్ మనం వ్యూలోకి వెళ్ళి వీ కెన్ సీ ద క్వరీ డిపెండెన్సీస్ యాజ్ వెల్. క్వరీ డిపెండెన్సీస్లో కూడా నేను చూపిస్తాను చూడండి. సో హియర్ ఆల్సో ఇన్ దిస్ వే ఆల్సో యూ కెన్ అండర్స్టాండ్ ఏమేమి డిపెండెన్సీ ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతాయి. యూ సీ హియర్ టేబుల్ నేమ్స్ అనేది ఒక సోర్స్ అండి. వీఆర్ గెటింగ్ ఫ్రమ్ టేబుల్ నేమ్స్ అనేది సపరేట్. దిస్ ఇస్ ద సోర్స్. ఓకే, వీఆర్ గెటింగ్ ఫ్రమ్ శాంపిల్ డేటా. శాంపిల్ డేటాలో సిటీ వైజ్ సేల్స్ అనేది రెఫరెన్స్ చేయబడింది. యూ సీ రెఫరెన్స్ ఇస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ సిటీ వైజ్ సేల్స్. కానీ డూప్లికేట్ ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ లైక్ ఎ న్యూ క్వరీ. సిటీ వైజ్ సేల్స్ ఇక్కడే ఉండాలి. ఒకవేళ ఈ టేబుల్ రెఫర్ అయ్యి ఉంటే మీన్స్ మనం డూప్లికేట్ చేసిన తర్వాత, కానీ డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఎ న్యూ క్వరీ. ఓన్లీ రెఫరెన్స్ మాత్రమే ఇట్ ఈస్ దేర్ అండర్ ద సిటీ వైజ్ సేల్స్. అండర్స్టూడ్? Yeah. సో దట్ ఈస్ వన్ మోర్ పాయింట్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెఫరెన్స్లో ఏం స్టెప్స్ క్రియేట్ అవ్వవు. ఓన్లీ సోర్స్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ పర్టికులర్ టేబుల్? పైన City wise sales. City wise That's sales. So whenever you do any change in the city wise sales, a reference will be updated. But duplicate will emerge like a new query. Okay. So in one way, you understood it, right? Let's move to the other way as well. Okay. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది? పై నుంచి కిందకు వచ్చేటప్పుడు యూ అండర్స్టూడ్, రైట్? లైక్ పేరెంట్ టేబుల్ ఏమైనా చేంజ్ అయిందనుకో, బోత్ చిల్డ్రన్ టేబుల్లో డూప్లికేట్ చిల్డ్రన్ టేబుల్లో ఏం చేంజెస్ ఉండో, రెఫరెన్స్ చిల్డ్రన్ టేబుల్లో మాత్రం చేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెఫరెన్స్ టేబుల్ ఏమైనా చేంజ్ చేసావు అనుకో, యు ఆర్ రిమూవింగ్ దిస్ సిటీ కాలం అనుకో, ఏమవుతుంది? ఇస్ ఇట్ ఎఫెక్టింగ్ ద పేరెంట్ టేబుల్?
నో. ఇస్ ఇట్ ఎఫెక్ట్? నో, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్. కానీ రెఫరెన్స్ టేబుల్లో ఏం జరిగిందిరా అంటే ఒక న్యూ స్టెప్ క్రియేట్ అయింది. సోర్స్ పైన ఒక స్టెప్ క్రియేట్ అయింది, గుర్తుపెట్టుకోండి. సోర్స్ పైన ఒక స్టెప్ క్రియేట్ అయింది. ఓకే, సోర్స్ పైన ఒక స్టెప్ క్రియేట్ అయింది. అండర్స్టూడ్? అండర్స్టూడ్? Yeah. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. లాజిక్ ఏంట్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిటీ వైజ్ సేల్స్ లో కూడా ఆ కాలమ్ ని నేను రిమూవ్ చేసేసాను అనుకో. ఓకే, బై యూజింగ్ చూస్ కాలమ్స్. సిటీ వైజ్ సేల్స్ అంటే నా మెయిన్ టేబుల్లోనే నేను రిమూవ్ చేసేసాను అనుకో. Country sales and this one also country and sales. Yeah, యాక్చువల్లీ ఇంతకు ముందు ఏంట్రా అంటే ఇది ఎర్రర్ త్రో చేసేది, ఇప్పుడు ఎర్రర్ చూపించట్లేదు. ఓకే, ఎందుకంటే సోర్స్ లోనే ఆల్రెడీ సిటీ వెళ్ళిపోతుంది కదా. ఆర్ యు గెట్టింగ్ ఇట్? సోర్స్ దాంట్లోనే సిటీ వెళ్ళిపోతుంది, కరెక్ట్? అవును. సో అప్పుడు మనకి ఈ స్టెప్ అవసరం లేదు. ఇంతకుముందు అయితే ఇక్కడ ఎర్రర్ త్రో చేసేది. నౌ ఇన్ ద లేటెస్ట్ అప్డేట్ దే హ్యావ్ చేంజ్ దిస్ వన్. ఓకే, ఈ స్టెప్ ని మనం రిమూవ్ చేసినా కానీ మనకి సిటీ పోయినట్టే, ఎందుకంటే మనకు సోర్స్ లో పోతుంది కదా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నేను ఏం చెప్తున్నాను అర్థం అవుతుందా? హలో? ఎస్ నరేంద్ర. యా. సో ఒకవేళ మీరు ఇక్కడి నుంచి కనుక తీసుకొచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ దట్ కాలమ్ బ్యాక్, ఓకే, సో అప్పుడు ఇక్కడ కూడా వచ్చేస్తాయి, ఇక్కడ కూడా వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. మరి డూప్లికేట్ లో చేస్తే సిటీ వైజ్ సేల్స్ లో ఏమైనా అప్డేట్ అయిద్దా? నో. సో సిటీ వైజ్ సేల్స్ లో చేసిన డూప్లికేట్ లో అప్డేట్ అవ్వదు, డూప్లికేట్ లో చేసిన సిటీ వైజ్ సేల్స్ లో అప్డేట్ అవ్వదు. బోత్ ఆర్ ఇండివిజువల్ క్వరీస్. నేను ఆల్రెడీ చూపించాను ఇప్పుడు మీకు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యువర్ డూప్లికేట్ రెఫరెన్స్ అండ్ డిలీట్ అండి. ఎనీ క్వశ్చన్స్? అంటే టాప్ టు బాటమ్ వర్కౌట్ అవుతుంది, చేంజెస్ అయితే బాటమ్ టు టాప్ అయితే వర్కౌట్ కాదు, చేంజెస్ రావు, రైట్? అంతే కదండి. అవును, జస్ట్ చేంజెస్ రావు. ఇంకో విషయం అండి, ఇప్పుడు ఈ డూప్లికేట్ రిఫరెన్స్ అనేది ఈ నేమ్స్ ఎవరు ఇచ్చారు? మీరు ఇచ్చారా లేకపోతే అది ఆటోమేటిక్ అదే తీసుకున్నదా? నేను రీనేమ్ చేశానండి. యూ కెన్ సీ ఇన్ ద రికార్డింగ్ యాజ్ వెల్. మనం ఒకవేళ మల్టిపుల్ టేబుల్స్ డూప్లికేట్ చేస్తే అవి అది నేమ్స్ 2 కూడా అలా అవుతుందండి. ఓకే. ఓకే. లైక్ దిస్. ద సిటీ వైజ్ సేల్స్ కెనాట్ బి డిలీటెడ్. ఓకే, నేను డిలీట్ మీద క్లిక్ చేశాను, సారీ, డూప్లికేట్. సో సేల్స్ 2 అని వస్తుంది, చూసారా? గాట్ ఇట్. డూప్లికేట్ రిఫరెన్స్ అనేది నేను ఇచ్చాను. సో ఫర్ యూ గైస్ టు అండర్స్టాండ్ ఏ టేబుల్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి. ఒకసారి అండ్ నేను ఇక్కడ రిఫరెన్స్ చెప్పిన క్లిక్. ఆప్షన్స్ కూడా, రిఫరెన్స్ కూడా సేమ్ అండి. ఓకే, యూ కెన్ ట్రై దట్ వన్. రిఫరెన్స్ ఇస్ ఆల్సో సేమ్. సో మీకు ఏంట్రా అంటే ఇలా వస్తుంది, 3 అనేది వెళ్ళిపోతుంది. మరి మనకు అది ఏది డూప్లికేట్ ఏది రిఫరెన్స్ అని ఎట్లా తెలుస్తుందండి? అందుకనే కదా నేను రీనేమ్ చేసింది, ఫర్ యూ టు అండర్స్టాండ్. అందుకనే నేను రీనేమ్ చేసింది. సో యూ నీడ్ టు రీనేమ్ ఇట్ వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్. అండ్ ఈవెన్ స్టెప్స్ కూడా మీరు ఏ స్టెప్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి కూడా, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ గైస్. ఓకే, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఎప్పుడైనా మీరు స్టెప్ చేసినప్పుడు ఈ స్టెప్ దేనికి అనేది నీకు తెలియాలి అంటే రీనేమ్ చేసుకో. రీనేమ్ అండ్ కీప్ ఇట్ వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్, యూ కీప్ ఇట్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఓకే, అలాగే ఇక్కడ కూడా మీరు రీనేమ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ Okay. క్రియేట్ చేసిన స్టెప్స్ రైట్ క్లిక్ చేసినా కానీ యూ విల్ ఫైండ్ ఇట్ అండి. యూ స్టెప్స్ యూ విల్ ఫైండ్ ఇట్. ఇక్కడ కూడా నేను ఇలా డిలీట్ చేసుకోవచ్చు, రైట్ క్లిక్ చేసి కూడా డిలీట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? సో దట్స్ ఇట్ ఫర్ Yeah. టుడే. ఎనీ క్వశ్చన్స్? సో ఆల్వేస్ క్లిక్ ఆన్ అప్లై లేటర్ till you complete the Power Query. That's it for today. So we'll connect from tomorrow onwards. రేపు నుంచి మీకు లింక్ చేంజ్ అయిపోతుందండి. సో ద లింక్ విల్ బి చేంజ్డ్. ఓకే, సో you will get the link, latest link in the WhatsApp group. Okay, so once మీరు పేమెంట్ చేసేసిన తర్వాత then the link will be generated in the WhatsApp group. మీరు వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవుతారు, అక్కడి నుంచి లింక్ వస్తుంది. క్లియర్? యా, ఇది నరేంద్ర గారు మీరు ఉండండి ఒక 1 minute. రవి గారు కూడా మీరు కూడా ఉండండి. Okay.